హాయ్ అండి. వెల్కమ్ టు నాగమణి విలాగ్స్. నేను మీ నాగమణి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మన రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై. ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాము. ఎలాగో చూపిస్తాను. ఇంతకుముందు మనం డీప్ ఫ్రై ఎలా చేసుకున్నాము, లావుగా ఉన్నాయి ముక్కలని. ఈరోజు చక్కగా పలుసుగా కొట్టించుకొచ్చారు కాబట్టి ఇవి మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మనం వీటిని నానబెట్టుకుందాం. 1 గంట 2 గంటల సేపు నానబెట్టుకుందాము. ఏమి కలపాలో చూపిస్తాను. ఫస్ట్ మనం కారం వేసుకుందామండి. 2 స్పూన్లు కారం వేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే 1 స్పూన్ పెరుగు వేసుకుందాము. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మనం ఇలాగా కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ముక్కలు. కొంచెం కర్రీ వండుకున్నాం కదా మొన్న, ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం మిగిలిన ముక్కలతో, కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఇలా కలుపుకొని ఒక 1 అవర్ పైనే ఉంచుకుంటే బాగుంటుంది, తక్కువ వద్దు. ఇలాగ 1 అవర్ నానబెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి చక్కగా పడతాయండి ఉప్పు కారం ఇందులోకి, చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారుగా, ముక్కలకి చక్కగా అంతా కలుపుకున్నాము, చక్కగా పట్టింది. ఇప్పుడు మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇది 1 అవర్ ఉంచుకుందామండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఫిష్ చూసారా, చాలా బాగా మ్యాగ్నెట్ అయిపోయినాయి. వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ముక్కలు పలుచగా ఉన్నాయి కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. లేకపోతే పెనంలో పెట్టి కాల్చుకునే వాళ్ళం. ఇంతకుముందు అలాగే ఎలా చేయాలో అనేది వీడియో చేసి పెట్టాను, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఒకసారి తిప్పుకుందామండి. 2 వైపులా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కంగారుగా కాకుండా స్మూత్గా తిరిగేయండి, లేకపోతే ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నెమ్మదిగా ఇలా తిప్పుకుందామండి. చూసారా, ఫ్రై అయినాయి. కొంచెం 2 సెకండ్స్ ఉంటే అయిపోతుంది. ఇలాగే కంగారుగా తిప్పుకోకుండా స్లోగా తిప్పుకోవాలి, ముక్కలు అయిపోకుండా ఉంటాయి. చేపలు కదా, సెన్సిటివ్గా తిప్పాలండి మనం. చాలా బాగుంటుందండి ఫ్రై. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారా, ఫ్రై అయినాయి అండి. తీసేద్దాము. బాగా ఫ్రై అయినా కూడా బాగుండదండి, గట్టిగా అయిపోతాయి. ఇలా కరెక్ట్గా ఫ్రై అయితే కనుక చక్కగా స్మూత్గా ఉంటుంది చేప ముక్క. మనకి ఇలాగే జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకొని చూసుకొని తీసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల మీద మనం వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇలా ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఇలా పైన వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఇటువైపు తిప్పి కూడా వేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడైతే ఫిష్ ముక్కలకి అంటుకుంటాయి, కాబట్టి చాలా
టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలాగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా పెట్టుకుందాము. చాలా కమ్మటి ఫ్రెష్ ఫ్రై ముక్కలు. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఫిష్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. తిని చూస్తే వదిలిపెట్టరు ఇలా చేసుకుని కనుక తింటే. ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా కమ్మగా ఉంటుంది. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీరతో డెకరేట్ చేసుకుందాము. కమ్మటి ఫిష్ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.